మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మంత్రులు గొట్టిపేట రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, ఇంటూరు నాగేశ్వరరావులతో పాటు ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధిక సంఖ్యలో హాజరై స్వర్గీయ దామచర్ల ఆంజనేయులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు టీడీపీ పార్టీకి, కొండేపి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉదయం నుండే తూర్పునాయుడుపాలెంలో ఉచిత వైద్య శిబిరం, జాబ్ మేళాలు కూడా నిర్వహించారు. తక్కువ సమయంలో అయినా సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్ని తీసాము నా సత్యన్న సార్ ఇచ్చే ఈరోజు జాబ్ మేళా కూడా యువకులు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు యువకాలంలో ఈ యొక్క రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఏ విధంగా ఉండిపోయారో అన్ని విపులంగా చెప్పడం, ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మన పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా కూడా సుమారు ఒక 60 కంపెనీలు రావటం, ఈరోజు ఒక 2000 మంది ఆ ఇంటర్వ్యూలో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా 1983 నుంచి పార్టీలు మారకుండా ఎన్ని కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ సైనికుల కోసం దామచర్ల కుటుంబం ఎప్పుడూ మీ అంటుంటుందని, మీరు నిండు మనసుతోటి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సమయం కూడా లేట్ అయింది. ఇప్పుడు పెద్దలు కూడా అందరూ 2 నిమిషాలు పెద్ద ఆయన గురించి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ, పశ్చిమ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రహదారు లేని చోట ప్రతి గ్రామానికి కూడా ఆ రోజు లింక్ రోడ్ల నిర్మాణం కానీ, తార్ రోడ్లు కానీ వేయించి ఆ ప్రాంతంలో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన బాటలోనే మేమందరం కూడా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నుండి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల్లాగా మేమందరం కూడా ఉంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆగర్భ శ్రీమంతుడైన, మాకు తెలిసేటప్పటికీ ఆయన చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఆంజనేయులు గారు మాతోటి అందరితోటి సమానంగా ప్రతి విషయాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. సరే, పార్టీ రాజకీయాల్లో అయితే ఆయనంటే ఎన్టీ రామారావు గారికి, తర్వాత చంద్రబాబు గారికి అత్యంత ప్రీతి. ఆయన్ని చాలా బాగా పెద్ద ఆయననే పిలిచేవాళ్ళు కానీ తక్కువ ఏమి మాట్లాడేవాళ్ళు కాదు. అందరం కలిసి ఆనాడు చేశాము. ఇవాళ ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి ప్రకాశం. మేము కొత్తగా కోరుకునేది ఏం లేదు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అన్నీ అనుభవించాం. రామారావు గారి ఆప్యాయత చూసాం, చంద్రబాబు గారి గౌరవం కూడా మాకు ఇచ్చిన గౌరవాలు చాలా ఇచ్చారు ఆయన. మేము వాళ్ళు కోరేది ఒకటే, ఇంతమంది నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని శాసించగలిగే నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు కనుక ఏదైతే ఎలక్షన్ టైంలో బాబు గారు అలాగే వీళ్ళందరూ కూడా ప్రామిస్ చేశారో, కందుకూరుని మమ్మల్ని వెలివేశారు నెల్లూరుకి, దాన్ని మరలా ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆ రోజు అందరూ మాట ఇచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా, ఎందుకంటే 100 రోజులు అయింది. ఆటోమేటిక్గా అద్దంకి సంతనోతలపాడు
మరి 100 రోజులైంది. ఈ 100 రోజులనే చేస్తారేమో మేము అందరం సంబరం చేసుకుందాం అనుకున్నాము. చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే దామచర్ల ఆంజనేయులు కందుకూరులో సగం భాగం ఆయన కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన మా ప్రాంతంలో వల్లేటవరపల్లి మండలం, కందుకూరు మండలం. కాబట్టి అందరు కలిసి బాబు గారికి చెప్పి వీలైనంత త్వరగా మేబీ ఇంకొక 100 రోజులు అయ్యే లోపల దీన్ని సాధించాలని కోరుతూ, మరొక్కసారి మా మామగారు ఆంజనేయులు గారికి నా హృదయపూర్వకమైన నివాళి. మరి ఇప్పుడో రేపో మా కోసం ఆయన అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. మా కూల్ 100 గొట్టాలు ఉండు. కాబట్టి అందరూ కలుస్తాము, ఎప్పుడొకప్పుడు మళ్ళీ కలుస్తాము. ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ గ్రామం, ఈ మండలం, ఈ కాన్స్టిట్యున్సీ, ఈ జిల్లా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దయిన దివంగత దామచర్ల ఆంజనేయులు గారు ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసి చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉన్న మహానాయకులు. ఇవాళ 17వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి దామచర్ల ఆంజనేయులు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడూ ఆయన దగ్గర వింటూ ఉండేవాళ్ళం. ఆయన సర్పంచ్గా రాజకీయ జీవితం స్టార్ట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఇవాళ వారి స్ఫూర్తితో దామచర్ల జనార్దన్ అన్న గారు, దామచర్ల సత్య అన్న గారు అదే కృషిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం. కూడా ఆయనకి డమ్మీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నా ఓటు కూడా నా గుర్తు వేసుకోకుండా సైకిల్ గుర్తు మీద వేసాను అనేది మీ అందరికి సవినయంగా మనవి చేసుకుంటూ, ఆయనకు ఒక మంచి లక్షణం, తన కోసం పనిచేస్తే అంటే డబ్బులు ఆశించకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుని ఉంటారు. ఆయన దగ్గర ₹1 కూడా తాకుండా ఆ రోజు మందు మాకు పంచేదానికి డబ్బులు వేస్ట్ చేస్తున్న ఉద్దేశంతో నేను పోయి సారాయి ఉద్యమాలు నడిపి కాకపోతే దామచర్ల ఆంజనేయులు డబ్బును వృధా చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు ఆ స్లిప్పులు రాసే కార్యక్రమం కూడా నేనే తీసుకుని నేనే అంటే వృధా కాకుండా అది ఆయన దృష్టిలో ఉంది. బాలాజీ బాగా కష్టపడి పనిచేసాడు, డబ్బులు ఆశించేవాళ్ళు కాదు. ఆ గుర్తుతోటి ఎప్పుడు ఆయన టాటా ఎస్టేట్ పెద్ద కారు ఉండేది, పొడవాటి కారు. ఆ కారులో ఏ రోజు కొండేపు నియోజకవర్గం వచ్చినా కంటిన్యూస్గా ఆయనతో తిరుగుతుండేవాడిని. మొట్టమొదటిగా మా గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో హౌసింగ్ సంబంధించి అసిస్ట్ ఇండియా దగ్గరికి తీసుకెళ్ళి మేము ఒకటి అడిగాం, మీరు గెలిచితే డబ్బులు ఇవ్వద్దు మా గ్రామానికి, మీరు గెలిస్తే మా ఊరు పనులు చేయాలా. ఆ రోజు మా ఊరికి ఇచ్చిన డబ్బులు ఎంత అంటే ₹3,000 ఖర్చుల కోసం అన్నిటికి కలిపి ₹3,000. ఇంకొక ₹500 నేను ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకుని 3,500 ఎవరికన్నా ఇస్తే అవి కూడా తింటారేమో నా దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టింది 1,500. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 2,000 తీసుకెళ్ళి గ్రామాల్లో చికెను రైస్ ఇచ్చి ఆ గ్రామాల్లో వేరే వాళ్ళకి ఇచ్చాం. ఇది ఖర్చు. ఇది ఆంజనేయులు గారి దగ్గర ఉన్నటువంటి నాకున్న క్రెడిట్. అందుకని ఆయన ఎప్పుడు కూడా కొండెపికి వస్తే కంటిన్యూస్గా ఆయన కారులో ఉండేవాళ్ళు, నియోజకవర్గం తిరుగుతుండేవాళ్ళమే. అభివృద్ధి చేయడంలో మొట్టమొదటిగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పనిచేస్తే ఆయన కోసం నిజాయితీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు, అభిమానించేటువంటి ఒక మంచి నాయకుడు. వారి వర్ధంతి ఈరోజు 17వ వర్ధంతి జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి మన అందరికి వచ్చి ఆయనకి నివాళులు ఇప్పించేటటువంటి అదృష్టం కలగటం మహద్భాగ్యంగా భావిస్తూ మరొకసారి ఆయన్ని మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ చాలా పెద్ద ఎత్తున అందరి యొక్క మనసు చూరగొడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఆయన అడుగుజాడలలో వారి మనమళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి, దామచర్ల సత్య గారు కానివ్వండి, వారు ముందుకు తీసుకొని పోతూ అదే ఒరవడిని వారు సాగిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను మీ దగ్గర. జిల్లాలో పెద్ద ఆయనాన్ని పిలుచుకుని దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అలాగే కందుకూరు నియోజకవర్గానికి, కొండేపు నియోజకవర్గానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కందుకూరు నియోజకవర్గానికి కొండేపు నియోజకవర్గం చిలుకూరుపాడు దగ్గర విక్రయాలపేట మధ్య ఆ బ్రిడ్జి ఎక్కినప్పుడల్లా కూడా మాజీ శాసనసభ్యులు శివరాం గారు, అలాగే ఆనాటి మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు దామచర్ల ఆంజనేయులు గారు గుర్తు వస్తూ ఉంటారు. అంతకుముందు కందుకూరుకి కొండేపుకి కనెక్టివిటీ లేని పరిస్థితి, వర్షాకాలం వస్తే తిరిగిపోయే పరిస్థితి. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలోనే పెద్ద ఆయనని పిలుచుకుని
దామచర్ల ఆంజనేయులు గారి వారసులుగా పెద్దలు సోదరులు దామచర్ల జనార్దన్ గారు అలాగే సత్య గారు కూడా ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం పొందుతూ మన అందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ్యులుగా అవకాశం వచ్చింది, తప్పకుండా మీరు అందరూ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు ఏవైతే కోరుకున్నారో అలాగే మేమందరం కూడా ఆ బాటలో నడిచి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని, అలాగే మరొకసారి 17వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్న పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారికి ఘనమైన నివాళులు తెలుసుకుంటూ కార్యక్రమాలు స్వర్గీయ ఆంజనేయులు గారి గుర్తుగా ఏర్పాటు చేసినందుకు వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన పెంచిన విలువలతో పాటు మన జనార్దనం సత్య రాజకీయాల్లో ఇంకా పై స్థాయికి చేరాలని, వారికి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వారి పాత్ర కూడా చురుగ్గా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయులు గారికి స్వర్గీయ ఆంజనేయులు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నా దగ్గర కూడా సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరూ గౌరవంగా పెద్ద ఆయనగా పిలుచుకునే మన దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి ప్రాంతానికి మన జిల్లాకి చేసిన మంచి పనులని సేవల్ని మననం చేసుకుంటూ ఈ సంస్మరణ సభ పెట్టుకోవటం, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చాలామంది రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు కొంతమంది మీద మంచి అభిప్రాయం, కొంతమంది మీద చెడు అభిప్రాయం, కొంతమంది మీద ఏ అభిప్రాయం ఉండదు. కానీ మన ముందు తరం నాయకులను చూస్తే ఆంజనేయులు గారు ఒక సర్పంచ్గా, పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షునిగా, అలాగే ఇక్కడ 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా, 6 సంవత్సరాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన ఏ పదవిలో ఉన్నా ఒక బాధ్యతగా పనిచేయటం, ఆయన తన ప్రాంతం పట్ల ఎంతో ప్రేమతో మక్కువతో బాధ్యత తీసుకొని చాలా పనులు శ్రీకారం చుట్టారు. ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పారు, ఈ కనెక్టివిటీ రోడ్లని అంతకుముందు చిన్న వర్షం వచ్చినా కూడా వాగులు పారి చాలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాంటిది ఈ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా వారి హయాంలోనే డెవలప్ చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఇక్కడ పొగాకు బోర్డు ఏర్పాటు చేసే దాంట్లో కూడా చాలా కీలకంగా 2 నెలల్లోనే ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి బోర్డు వారికి మెప్పించి ఇక్కడ కొండేపులో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయాల అభివృద్ధికి CGF గ్రాంట్ని ప్రవేశపెట్టడంతో పాటు చాలా బ్రహ్మాండంగా నిజాయితీగా ఎక్కడా కూడా అవినీతికి అవకాశం లేకుండా ఆయన పనిచేశారు. అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కువగా ఉండే జామాయిల్ పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా వారు ప్రముఖ పాత్ర వహించారు. అంటే ఏ బాధ్యతలో ఉన్నా ఈ ప్రాంత రైతులు, ప్రజలు వీళ్ళ పట్ల ఆయన యొక్క అంకిత భావం, ఒక కమిట్మెంటు ఆయన పదవిలో ఉన్నప్పుడు చేసిన పనుల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. వారి రాజకీయ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు తీసుకొచ్చేదానికి సోదరుడు జనార్దన్ గారు కానీ, సోదరుడు మన సత్య కానీ బ్రహ్మాండంగా వారి పేరుకి తగ్గట్టుగా వారి పేరుని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ స్వామి గారు కూడా వారి కుటుంబ సభ్యుడు, వారు కూడా దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈరోజు మంత్రిగా బ్రహ్మాండంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దామచర్ల కుటుంబం అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇందాక పెద్ద ఆయన అడుగుతూ ఉన్నారు, మాకు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గం అటు కలపండి, ఆ నియోజకవర్గం ఇటు కలపండి అని. అయితే దాంతోపాటుగా అంతే గట్టిగా ఈ జిల్లా వాసులు ఈ 100 రోజుల్లో సరే ప్రభుత్వ పరంగా ఏం చేశామో మీ అందరికీ ఇస్తూ ఉన్నాం, కానీ ఈ జిల్లాకు మాత్రం ఏ జిల్లాకి జరిగినంత న్యాయం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో కలపటం జరిగింది. దాంతో అది ఏదో ఊరికే జరిగిపోయింది కాదు, మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ కానీ అందరూ కూడా పట్టుబడి ముఖ్యమంత్రి గారితో సాధించుకోవడం వల్లే జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి పరంగా
మరింతగా నిధులు రావటమే కాకుండా మరింతగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి వీరందరినీ కూడా మీరు ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దామచర్ల ఆంజనేయ గారి కార్యక్రమం 17వ వర్ధంతికి పిలవటం అనేది అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వయసులో కొద్దిగా చిన్నవాడినే అయినా కానీ ఆంజనేయ గారితో కొన్నిసార్లు కలవటం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ మాత్రం నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఎప్పుడు కూడా కనిపించేది ఏంటంటే, వీరు సత్యాన్ని చూసినా వీళ్ళందరినీ చూసినా 2005లో అప్పుడే ఎలక్షన్ అయిపోయింది, ఒక 6-7 నెలల ముందు ఓడిపోవడం జరిగింది. అయితే నన్ను హైదరాబాద్లో కలవాలి అంటే సరే, ఇప్పుడు కూడా ఉందనుకుంటా పంజాగుట్లో ఇల్లు, అది వెళ్ళటం జరిగింది. సాయంత్రం 6ంటికేమో అంత పెద్ద ఇల్లు కాదు, 2 బెడ్రూమ్ హౌస్, కూర్చొని ఉన్నారు ఆయన. ఏమయ్యా నువ్వు ఎక్కడో చదువుతున్నావు అంట బయట దేశంలో, మావాడు కూడా చదవటానికి అప్లై చేశాడు, పర్లేదా, బాగానే జాగ్రత్తగా ఉంటుందా అది ఇది అన్నారు. బాగానే ఉంటుందిలేండి పంపించండి అన్నా. కానీ ఆయన చూసినప్పుడు మాత్రం చాలా ఆ టైంకి కొద్దిగా అలసిపోయి కూర్చోన్నాడు మనిషి. ఏమిటి అని ఆరాధిస్తే చెప్పడం జరిగింది, ఆయన పొద్దున్నుంచి మామూలుగా అయితే ఆ సమయానికి నాకు తెలిసి 70 ఏళ్ళు ఉన్నాయా 72 ఏళ్ళు ఉన్నాయా 72 ఏళ్ళు ఉన్నాయి. మామూలుగా ఎలక్షన్లో ఓడిపోయి ఇదంతా ఉంటే నిరుత్సాహంగా ఏముందిలే ఇంకా అని టైం గడిపేయాలి. అలా కాకుండా ఆయన అలసిపోయి ఉన్నాడు. కానీ అలసిపోయి ఉండడానికి కారణం ఏంటంటే, పొద్దున్నుంచి ఆయన ఆ డొక్కు అంబాసిడర్ వేసుకొని ఆ హైదరాబాద్ చుట్టూతా ఎక్కడ ఏ పొలం కొనాలి, ఏ ల్యాండ్ కొనాలి అని చెప్పి తిరిగి, నిజంగా ఆ ఏజ్లో చేయటం అనేది మామూలుగా అన్నీ. మొన్న మాగుంటి గారు అయితే, బాబు నా ఏజ్ అయిపోయింది, నేను ఎవరినో పెడతాను, ఏజ్ అయిపోయింది, 72 ఏళ్ళు వచ్చినాయని చెప్పేవాడు. కానీ ఆ ఏజ్లో ఆయన అంత ఓపికగా నేను చెయ్యాలి, మా కుటుంబానికి గట్టిగా చేయాలి, మళ్ళా వాళ్ళందరినీ కూడా బాగా చేయాలి అని చెప్పి అంత కసిగా పనిచేయడం అనేది నేను నిజంగా ఇప్పటికి కూడా గుర్తు. అది ఇప్పటికి కూడా మా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి ఎంత ఎన్ని అపజయాలు పొందినా నిరుత్సాహం అయితే పొందకూడదు అనేది ముఖ్యమైనది. రెండవది, ఎంత చదువుకున్నా చదువుకోపోయినా 5వ క్లాస్ చదువుకున్న వ్యక్తి, మీ చుట్టుపక్కలే పెరిగిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్ పెరుగుద్ది, బెంగళూరు పెరుగుద్ది, ఇటువంటి పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. దీంట్లో మనం కూడా మా కుటుంబం మా వాళ్ళు కూడా కొద్దిగా భాగస్వాములు అవ్వాలి అని ఆలోచించడం అనేది ఈ చుట్టుపక్కల పెరిగి కూడా మా అందరం కూడా దానికి మనం అభినందించాలి తప్పకుండా. ఆ ఆలోచన ఉండటం అనేది గొప్పతనం. ఆ ఏజ్లో ఉండటం అనేది ఇంకా గొప్పతనం. మామూలుగా సెలెనిటీ వచ్చేస్తే ఆలోచించడం మానేస్తాం. కానీ ఆయన అంత కష్టంతో ఆ టైంలో కూడా తిరుగుతూ ఉండేవారు. అయితే ఇప్పుడే చెప్తా ఉన్నారు. అయితే దాంతోపాటుగా నాకు ఇంకోటి వచ్చేది ఎప్పుడు గుర్తేంటంటే, ఎప్పుడు సత్యాన్ని చూసినప్పుడల్లా నేను ఒక మాట అంటుంటాను, అయ్యా అంతా బాగానే ఉంది, రాజకీయం చేస్తూనే ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, అయితే మరి ఆయన పైన ఉన్నాడు ఎలా ఉన్నాడో ఆనందపడుతున్నాడా, లేకపోతే మీరు ఆయన సంపాదించిందంతా నీరులా ఖర్చు పెడుతుంటే మరి ఎలా ఫీల్ అవుతున్నాడో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి అంటుండేవాడిని. కానీ ఈరోజు చూసిన తర్వాత మాత్రం ఆనందంగానే ఉంటాడని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ 17 సంవత్సరాల అయిన తర్వాత కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంత అభిమానం చూపిస్తున్నారంటే, మామూలుగా అయితే తాతయ్య కాదు, మామూలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలామంది మర్చిపోతారు. అలాంటిది 3rd జనరేషన్ అయినా కూడా గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే దానికి తప్పకుండా ఆయన ఆనందపడుతూనే ఉంటారని చెప్పి నేను అనుకుంటూ, ఇప్పటిదాకా ఏ విధమైన ఆదరాభిమానాలు చూపించారో వారి కుటుంబం పైన, అదేవిధంగా ఇంకా ముందు కూడా అదే ఆదరణ చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కీర్తిశేషులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా మల్లవరపాడు గ్రామంలో పెద్ద ఆయన విగ్రహం, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని 2 విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో
వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్న, ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగినా పెద్ద ఆయన చేసినటువంటిది. దాంతోపాటుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సూరారెడ్డిపాలెం వల్లూరి పిసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలో కావచ్చు, రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుబాబుల్ జాబాయిల్ గిట్టుబాటు ధరలు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా జాబాయిల్ రైతులకి అంత సంతోషకరమైన రోజులు చరిత్రలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ 2 నెలల్లోనే బోర్డు కడితేనే మేము కొండేపులో బోర్డు పెడతామంటే ఆ జువ్విగుంట ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు టంగుటూరు రాకుండా పొగాకు బోర్డు అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్ద ఆయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఇందాక బిక్కరాలపేట రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ, ఇవే కాకుండా ఊళ్ళల్లో పోతే ఈ రోజులో పెద్ద ఆయన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద ఆయన బట్టలన్నీ మట్టి కొట్టుకొని పోతే ఇక్కడి నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు, ఆ రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మారటం, ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా పెద్ద ఆయన చేసినటువంటి పరిస్థితులు. నేను కొండేపులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కొండేపులో కొన్ని గ్రామాల సిమెంట్ రోడ్లు కాలువలు చూస్తే ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీనికి కారకుడు పెద్ద ఆయన అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి తన రాజకీయ పరంగా అభివృద్ధిలో ముద్ర వేసినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల నాయన గారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయాలు, నీతి నిజాయితీగా ఎక్కడా కూడా తన సొమ్మే ఖర్చు పెట్టే విధంగా తప్పితే వేరే విధంగా ఎటువంటిది ఆశించకుండా రాజకీయాలు చేస్తూ వ్యాపార రంగంలో ఏ విధంగా ఇచ్చారో అదే విలువలతోటి రాజకీయ జీవితం కూడా వచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల నాయన గారు. ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే మనం 14-19లో చాలా వరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో 60 లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయటం, రోడ్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే ఇంతకుముందు మంచి ప్రభుత్వం లేదు. ఈ మంచి ప్రభుత్వంలో మన గ్రామంలో వచ్చినటువంటి 100 రోజుల్లోనే 60 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజుల్లో 100 రోజుల్లోనే 4.5 కోట్ల రూపాయలకి మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తొలి సబ్స్టేషన్ మంజూరు చేశారు. కానీ ప్రారంభోత్సవం మాత్రం శంకుస్థాపన పరచూరులో చేశారు. కానీ మంజూరు నాయుడుపాలెంకే మంజూరు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే 100 రోజుల్లో మన గ్రామంలోనే 5,10,00,000 రూపాయలు అభివృద్ధి పనులు మనం చేయడం జరిగింది. ఇదే కాకుండా పెన్షన్ని 4,000 రూపాయలకు పంపిణీ చేశాం. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, సూర్యగారి పథకం కింద ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇచ్చే పథకాన్ని మన ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఆ పథకంలో తూర్పు నాయుడుపాలెం గ్రామాన్ని ప్రకటించి ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు చేతుల్లో పడకుండా సోలార్ విద్యుత్తో మనం చేసుకునే విధంగా మా గ్రామంలో పూర్తిగా సోలార్ గారి కింద సూర్య గారి కింద సెలెక్ట్ చేసి మంజూరు చేసేది ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు అది కూడా ప్రారంభానికి మీరు మళ్ళీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవి రెండే కాకుండా మన గ్రామంలో మిగిలిపోయినటువంటి మనకి అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మురుగు కాలువలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పొలాలకు పోయేటువంటి రోడ్లు కూడా పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఇవన్నీ మన గ్రామమే కాదు, నియోజకవర్గంలో కూడా ఆ రోజు మనం వేసి సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మిగిలిపోయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా నియోజకవర్గంలో ఇంకా 60 గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 50 పంచాయతీలకి మనం కృష్ణానది జలాలు తాగునీరు ఇస్తూ ఉన్నాం. మిగిలిన గ్రామాలకు కూడా మన ప్రభుత్వంలో తప్పనిసరిగా కృష్ణానది జలాల్ని
తాగునీటిగా ఇచ్చేందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఈ కొండేపి నియోజకవర్గంలో పూర్తిగా రోడ్లతో పాటు మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించాలని చేసి వాళ్ళు ఆ రోజు మనకు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి చేసి మనం 5 సంవత్సరాల్లో చేసుకునే బాధ్యత ఉంది. ఉద్యోగాలు కల్పిస్తామంటే దాని స్ఫూర్తిగా ఈరోజు మనకి ఇక్కడ మనం జాబ్ మేళా పెట్టి సత్య గారు ఆ నిరుద్యోగులకి చాలా మనకి వీలైన ఎక్కువ మందికి ఈ కంపెనీస్లో సెలెక్ట్ చేసే విధంగా ముందుకు రావడం జరిగింది. అభివృద్ధి విషయంలో జనార్దన్ గారు అదేవిధంగా సత్య గారు గ్రామ నియోజకవర్గంలో ఇచ్చిన తోడ్పాటుకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నియోజకవర్గమే కాదు మన జిల్లానే కాదు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతుంది. 100 రోజుల్లోనే చాలా సంక్షేమ పథకాలని అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అదే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల సమిష్టి కూటమి ప్రభుత్వంతో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తా ఉన్నటువంటి గ్యాస్ రేపు దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంతేకాకుండా మహిళలకు ఇచ్చేటువంటి మనం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో నెలకి 1500 రూపాయలతో మిగిలిన పథకాలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి చోట అప్పులే మీరు చూడండి ఎంత దగా చేశారో. ఆఖరికి వేడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా దుర్వినియోగం చేశారు. పైపెచ్చు వాళ్ళు ఇంకా బాబు గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. దొంగ వాళ్ళ తప్పుల్ని వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళని తరివేసా కానీ బుద్ధి రాలేదు. శాశ్వతంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఏదైతే ఉందో విలువలతో కూడిన నీతి నిజాయితీగా రాజకీయాల పెద్ద ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పెద్ద ఆయనకి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. దాదాపు 17 సంవత్సరాలు అయింది దామచర్ల ఆంజనేయులు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి. ఆ కార్యక్రమానికి నాతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేసు మన మాజీ ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందనమాట. 17 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది. మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధానగారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ జిల్లాలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా మంత్రులుగా ఇద్దరు కూడా ఒకేసారి పనిచేసిన సంగతి కూడా గుర్తుంది నాకు కూడా. అందుకని వాళ్ళు కూడా గుర్తొస్తుంటారు. అదేవిధంగా వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు మన జనార్దన్ కానీ లేకపోతే సత్య కానీ అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఏమన్నా దాదాపు 65 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీసులో కూర్చుంటున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నావు అని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నాను అని చెప్తే, రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్కి పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతామని పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్తుని అందుబాటులో తీసుకొచ్చి దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక సూర్య గారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి. మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు క్షుణ్ణంగా దాని మీద చాలా విస్తృతంగా సమావేశం జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా దాని ద్వారా చాలామంది కరెంటు బిల్లులు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించుకొని దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇదే రోజు మళ్ళీ పెద్ద ఆయన వర్ధంతికి వచ్చే లోపల ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సూర్య కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాను. దానికి
సత్య కానీ మన మంత్రి కానీ అట్లానే మన జనార్దన్ వాళ్ళ సొంతూరు కాబట్టి వీళ్ళు కూడా ముందుకొచ్చి కనుక నడిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ గ్రామాన్నే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇందాక ఎంపీ గారు నర్సాపేట ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు, నేను చేస్తాను, నాకు మనిషిని అప్పచెప్పు, నా పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి ఎంపీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తుందన్నమాట. నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, 100 రోజులైంది ఏం కార్యక్రమాలు చేశారు మీరు అని చెప్పి అంటున్నాడు. ముందు నీ నుంచి రైతుల్ని భూచట్టం ఒకటి పెట్టి అందరినీ జనాల్ని రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే నీ రాక్షస పాలన నుంచి మొదట చేసిన పని ఏంటంటే నీ నుంచి విముక్తి కలిగించాం ప్రజలందరినీ. అదేవిధంగా రెండో కార్యక్రమం మనం 4,000 రూపాయలు పెన్షన్ చేసాం. గతంలో నువ్వు 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఒక్క సంతకంతో 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అట్లా 100 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసాం అన్నమాట. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చూస్తున్నారు, 100 రోజుల్లో మళ్ళీ 15 రోజులు విపరీతంగానే వరదలు వచ్చినాయి. కృష్ణా జిల్లాలో వరదలతోటి అతలోకుతలం అయిపోయారన్నమాట. ప్రజలందరూ కూడా విజయవాడ నగరం మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా దాదాపు పొన్నూరు మన కాన్స్టిట్యున్సీ వేమూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 24 గ్రామాలు 9 రోజుల పాటు నీళ్ళల్లో ఉండిపోయిన సంగతి కూడా మీకు అందరికి గుర్తు చేస్తున్నాం. హలు పెరగకుండా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని 24 కిలోమీటర్లు ప్రొక్లైన్ మీద తిరిగిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరు ఉన్నారని ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లాంటి ముఖ్యమంత్రి గతంలో మీరు చూశారు, ముఖ్యమంత్రిని ఓట్లేసిన దాకేమన్నా జనంలో ఉన్నాడు, ఓట్లేసిన తర్వాత కోటలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేకపోయాడు. అందుకనే శాశ్వతంగా జనం అందరూ కూడా ఆయన ఇంటికే పరిమితం చేసిన సంఘటన కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి కూడా వాళ్ళ పార్టీ నాయకులు విశ్వాసం లేదు, వాళ్ళ కార్యకర్తలకు కూడా విశ్వాసం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే ఆయన అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు ఒక్క పేదవాడికి కూడా మంచి పని చేయలేకపోయాడు. అందుకనే ఇవాళ ఆయన ప్రతిపక్ష హోదా కూడా సరిగ్గా నిర్వర్తించలేడనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఆయన వదిలిపెట్టి వాళ్ళు బయటకు వస్తున్నారంటే దాన్ని బట్టి ఎంత పనికిమాలినోడిని మనం గత 5 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన ఉంది. 1 కాదు 2 కాదు, ప్రతి పథకంలో కూడా అవినీతి అన్నమాట. అవినీతితో మునిగిపోయిన పార్టీ. లాస్ట్కి అందరూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదంలో కూడా లాస్ట్కి కల్తీ జరిగిందంటే దాన్ని బట్టి ఆ కల్తీ ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా తరిగి కొట్టారో కూడా మీ అందరూ కూడా మరొకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో మీ అందరూ అదే విశ్వాసాన్ని అదే నమ్మకాన్ని మీ మధ్య నుంచి దూరం చేసుకోకుండా ఒక మంచి ప్రభుత్వమే కాదు, వీళ్ళు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కూడా మంచి వాళ్ళని విధంగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా ఇవాళ పాల్గొనే అవకాశం కల్పించిన దామచర్ల కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.